ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని నామం మహిమపరచబడునుగాక. మనం డిసెంబర్ నెల మొదటి వారములో ఉంటున్నాం. ఈ నెలంతా బాగా ప్రభువును స్తుతిస్తూ రండి. క్రొత్త సంవత్సరమునకు ప్రభు మిమ్మలను బలపరచునుగాక. ఈ దినమునకు సంబంధించిన దేవుని యొక్క మాట అదేమిటి చూద్దామా? పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉన్నట్లయితే మీరు బైబిల్ తెరవండి. అది స్క్రీన్లో వస్తుంది, ఓకే. కానీ మీరు బైబిల్ తెరిచి చూడాలని మిమ్మలను ప్రోత్సాహపరుస్తున్నాను. లేవియ కాండం 6వ అధ్యాయం 13వ వచనములో, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. పాత నిబంధనలో యాజకులు బలి అర్పిస్తారు, బలిపీఠము కట్టబడుతుంది. ఇదంతా పాత నిబంధన, ధర్మశాస్త్ర కాలము. అయితే నీవు నేను కృపాకాలము, మహిమగల రాజు త్వరగా రాబోయేటువంటి దినంలో ఉంటున్నాం. ఈ మాటకు ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులకు ఒక కనెక్షన్ ఏమిటంటే, ఇక్కడ వ్రాతపూర్వకమైనటువంటి ఆ బలిపీఠం మీద ఎల్లప్పుడూ అగ్ని మండుచుండాలి వ్రాయబడి ఉంది, అది ఆరిపోకూడదు. అదే రీతిగా మీ మీద కుమ్మరింపబడిన ఆ అభిషేకపు శక్తి, మీ మీద కుమ్మరింపబడిన ఆ కృప ఆత్మ, విజ్ఞాపన ఆత్మ, ఆ ఫ్లేమ్ ఆఫ్ గాడ్, సరేనా, ఆ అగ్ని, దేవుని యొక్క ప్రసన్నత ఎల్లప్పుడూ అది మండుచునే ఉండాలి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని గమనించినట్లయితే సమస్య వచ్చినప్పుడే ఆత్మలో నింపబడి ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు. నేను మీకేం చెప్తున్నానంటే, సమస్య ఉందో లేదో రెగ్యులర్గా ఆత్మలో నింపబడాలి. వారమునకు ఒకసారి ఉపవాసం ఉండి మీరు ప్రభువుతో నడుస్తూ వస్తూ ఉన్నట్లయితే ఆ అభిషేకం ఎప్పుడు తాజాగా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సాతానుడు వెంటనే మిమ్మల్ని జయించలేడు. కనుక ఈరోజు నేర్చుకునేటువంటి పాఠం, ఎల్లప్పుడూ ఆత్మవశులమై అభిషేకములో సమయము దొరికినప్పుడంతా ఏకాంతముగా కూర్చొని అన్య భాష మాట్లాడి మీరు బాగా స్తోత్రము చెల్లిస్తూ, మీకు ఏ ప్రేయర్ పాయింట్ లేకుండా ఉండవచ్చు. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకిచ్చిన అభిషేకముకై స్తోత్రం, ఆత్మ వరములను మీరు ప్రజ్వలింప చేయండి అయ్యా, మీకు స్తోత్రమయ్యా అని ఆ టంగ్స్లోనే స్తుతిస్తూ ఉండండి. ఆ అభిషేకం మీలో బలముగా పనిచేస్తుంది. ఈ అన్య భాషే ఆత్మ వరములలో ప్రవేశించేటువంటి ఒక ముఖద్వారమని ఎన్నోసార్లు మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. కనుక ఈ దినాలలో ఈ మాటను ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు చేయవలసినటువంటి కార్యం, మీరు ఊహించవలసినటువంటి కార్యం, మీరు కొనసాగించవలసినటువంటి కార్యంలో దేవుని చిత్తం వెల్లడి కావాలి, దేవుని కృప వెల్లడి కావాలి కదా. ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ప్రార్థన సమయములో ఈ డిసెంబర్ 2వ తేదీ ప్రభువా, మీ బిడ్డల హృదయము అనబడిన బలిపీఠము, పరిశుద్ధాత్మ అభిషేకం ఎల్లప్పుడూ మండుచూ ఉండాలయ్యా. ఎల్లప్పుడూ అభిషేకం ప్రజ్వలిస్తూ ఉండాలి, నూతన బలముతో నింపబడుతూ ఉండాలి. దేవా, మహిమగల కార్యములు మీరు చెయ్యాలి. అన్ను దినము మీ బిడ్డల యొక్క పాత్ర అభిషేకము చేత నిండి పొంగి పొరలాలి. ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు. ప్రత్యేకముగా ఈ దినం ఒక విజయపు దినముగా, సమాధానపు దినముగా, కృపా గడియగా దినముగా మీ బిడ్డలకు ఉండాలి. మీ ప్రసన్నతలో నడవాలి, మీ ప్రసన్నతలో మీ బిడ్డలు ఉండాలి. మీరు అలాగు చేయబోయే మహాప్రేమకై వందనాలు. ప్రియ సహోదరులు, మనమల్ సంతతి వారు చేసేటువంటి పనులు అన్నిటిలో దైవ కృప ఉంచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా మంచి తండ్రి, ఆమెన్. దేవుడు దయాళుడు. ఖచ్చితముగా షేర్ చేయండి, సరేనా? షేర్ చేసినటువంటి బిడ్డల కొరకు స్తోత్రం చెప్తూ ఉండండి. వారిలో ప్రభు కార్యము జరిగిస్తాడు. హిందీ భాషలో షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
728336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.